కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించలేదని ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. నిర్మాణంలో ఉన్న కాలేజీలన్నింటినీ పీపీపీ పద్ధతిలోనే నిర్వహిస్తామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ మండలిలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణాన్ని ప్రారంభించిన కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కారణం ఏంటని వైఎస్ఆర్సీపీ సభ్యులు నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే 5 వైద్య కళాశాలలు ప్రారంభించారు. మిగిలిన కాలేజీలో నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే గత ఏడాది కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజీల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గత ఏడాది ప్రారంభం కావాల్సిన 5 కాలేజీలను కూడా ప్రారంభించలేదు. తొలి నుంచి విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించడంపైనే మోజు చూపించే సీఎం చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరించడానికి మొగ్గు చూపించారు. వీటన్నింటినీ పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. మెడికల్ కాలేజీల నిర్వహణపై బుధవారం శాసనమండలిలో చర్చ జరిగింది. పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజీల నిర్వహణ ఉంటుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రభుత్వ విధానంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్ఆర్సీపీ సభ్యుడు మొండితోక అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ కళాశాలని, మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఏంటి అధ్యక్ష? ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో అన్నా, పైనున్న నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆయన ఆలోచనతో వచ్చిన కాలేజీలు అధ్యక్ష. ఆయన ఎక్కడా కూడా పీపీపీ మోడల్ మాట్లాడలేదు అధ్యక్ష. మరి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రైవేట్ పరం చేయవలసిన అవసరం వచ్చింది? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం సరిగ్గా నిధులు ఖర్చు పెట్టలేదంటూ ఆరోపించింది. పైగా అన్ని కాలేజీలను నిర్వహించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పేశారు. గ్యాప్ ఫండింగ్ చేయమని కేంద్రాన్ని కోరుతున్నామని, నిర్వహణ మాత్రం ప్రైవేటు సంస్థలకు ఇస్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది. వారు కూడా చాలా వరకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన శాతంలో, ఎందుకంటే తర్వాత నిర్వహణ కూడా ఉంటుంది కాబట్టి మిగిలిన శాతం మాత్రం ప్రైవేట్ ఉంటుంది. పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం రాష్ట్రం ఉంటాయి. మొత్తం మీద కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణ తమ వల్ల కాదని ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రైవేటీకరణే శరణ్యమని స్పష్టం చేసింది.